ఇక మిగతా టైం అంతా ఫ్యూచర్స్ ఆప్షన్స్ నేర్చుకోవడానికి టైం కేటాయించడం, నేర్చుకున్నాం. ఆ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్లో బయ్యింగ్ ఏంటి, సేలింగ్ ఏంటి, ఇవన్నీ నేర్చేసుకున్నాం. సో ఇంకా నేర్చుకున్న తర్వాత మనం ఆప్షన్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్స్కి ఎందుకు అవుతాం? ఎవరు పోరు. ఫస్ట్ మనకు డబ్బులు కావాలన్న ఉద్దేశంలో, రిటర్న్స్ ఎక్కువ కావాలన్న ఉద్దేశంలో మనం ఆప్షన్స్కి ఇంట్రెస్ట్ చూపెట్టినాం. ఆ తర్వాత నిఫ్టీ ఆప్షన్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇంకేముంది, లాస్ 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 లాస్. ఓవరాల్గా ఒక 1 వీక్ చూసుకుంటే ఒకరోజు వస్తుంది ప్రాఫిట్, ఇంకో రోజు పోతుంది, ఒకరోజు వస్తుంది, ఇంకో రోజు పోతుంది. వచ్చేదేమో తక్కువ ఉంటుంది, పోయేదేమో ఎక్కువ ఉంటుంది. ఒకరోజు మొత్తం క్యాపిటల్ అంతా జీరో అయిపోతుంది. ఒకసారి క్యాపిటల్ అరేంజ్ చేసుకుంటే వారం రోజులలో క్యాపిటల్ జీరో అయిపోతుంది. ఒక్కొక్కసారి ఒక రోజులోనే క్యాపిటల్ జీరో అయిపోతుంది. సో ఇట్లా కాదని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి స్ట్రాటజీస్ వెతకడం స్టార్ట్ చేసినాం. యూట్యూబ్లో నైట్ ఒక స్ట్రాటజీ వెతకాలి, మార్నింగ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తాం.